బాలార్కకోటిరుచిరా స్ఫటికాక్షమాలా కోదండమిక్షుజనితం స్మర పంచబాణా విద్యాంచనీలవపుషం దదతీం త్రినేత్రా జాయేత్ సమస్తజననీ నవచంద్రచూడా నవచంద్రచూడా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు జ్యేష్ఠ మాసం ప్రాముఖ్యం, జ్యేష్ఠ మాసములో ఏ ఏ కార్యములు చేసుకుంటే మనకు శుభంగా ఉంటుంది, ఎప్పుడు చేసుకుంటే దాని ఫలితం మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం. చైత్రం వైశాఖం అయిన తర్వాత వచ్చే నెల జ్యేష్ఠ మాసం. ఇప్పుడు జరుగుతుండేది జ్యేష్ఠ మాసంలోనే మనము ఉన్నాము. ఈ జ్యేష్ఠ మాసము మిథున సంక్రమణం జరుగుతుంది. ఆ మిథున సంక్రమణం జరిగిన సమయంలో చేసేటువంటి జపము, పూజ, ధ్యానము, పారాయణాల వలన విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. ఈ మిథున సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది అని అంటే జూన్ నెల 15వ తేదీన ఈ యొక్క మిథున సంక్రమణము జరుగుతుంది. అంటే మిథున రాశిలోకి రవి ప్రవేశం అవుతాడనమాట. ఆ రోజున ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే మనకు ఎంతో శుభప్రదం కలుగుతుందనమాట. కావున అందరూ కూడా ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఆ పుణ్యకాలములో ఇప్పుడు చెప్పినటువంటి జపాలు కావచ్చు, పూజలు కావచ్చు, ధ్యానము కావచ్చు, పారాయణలు కావచ్చు, ఏవైనా పఠనాలు కావచ్చు, ఏవైనా చేసుకుంటే వాళ్లకు చాలా మంచి జరుగుతుందని ధర్మశాస్త్రంలో విద్య తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఇంకా విష్ణు సహస్రనామావళి పారాయణం చేయడం చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాడు. ఇది చాలా మంచిది. దయచేసి అందరూ కూడా గమనించుకొని ఆ రోజున జూన్ నెల 15వ తేదీన ప్రతి వాళ్ళు కూడా లక్షణంగా మీ ఇండ్లలో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒకరు కావచ్చు, సామూహికంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీరు ఈ విష్ణు సహస్రనామావళి పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాన్ని మీకు కలిగజేస్తుంది. ఆ సమయంలో దేశం నాకు కాలసర్పదోషం కూడా ఉందన్నమాట. ఇప్పుడు కాలసర్పదోషం కూడా సంక్రమించింది. కావున ప్రజలందరూ కూడా ఈరోజు వారి శక్తి కొద్దీ ఈ విష్ణు సహస్రనామావళి కావచ్చు, పూజలు కావచ్చు, జపాలు కావచ్చు, ఇంకా ఏదైనా చేసుకుంటే దానివలన మీకే కాకుండా దేశానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ఎంతో మేలును పొందగలుగుతారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు జారవిడ్చకుండా లక్షణంగా మీరు ఈ యొక్క జపము, పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఈ సమయంలో జలదానము, గోదానము ఇటువంటివి చేస్తే కూడా మంచిది అనేది ఒకటి ఉంది. గోదానము అనేటువంటి దాన్ని ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ గోవులు ఎక్కువ రేటు ఉన్నాయి కాబట్టి దండిగా ఉన్నవాళ్ళు, ధనవంతులు లక్షణంగా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా గోవు ప్రతిమ వెండిది దొరుకుతుంది. ఆ గోవు ప్రతిమను మీరు లక్షణంగా స్వయం పాకంతో బియ్యం, బేడ, ఉప్పు, చింతపండు ఇవన్నీ కలిపి ఆ గోవును మీరు ఆ విధంగా కూడా మీరు చేసుకుంటే కూడా మీకు మంచి పుణ్యం కలుగుతుంది అని ఈ యొక్క సంక్రమణం రోజు జ్యేష్ఠ మాసం 15వ తేదీన మీరు గుర్తుపెట్టుకొని చేసుకొని మీ జన్మ తరింప చేసుకుని సుఖంగా ఉండాలని
ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.